కూరలు మన నవ్వాలి వాళ్ళు మేడం నెక్స్ట్ డిప్యూటీ మేడం మనం పల్స్ పోలియో మోస్కి పిల్లల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేయించాలి. జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఏ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా ఈ పల్స్ ఈ పోలియో డ్రాప్స్ వేయించుకున్న ఇబ్బంది ఏముండదు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి జిల్లాలో సుమారుగా కూడా 95,000 మంది వరకు 0 నుంచి 5 years దాకా ఏజ్ పిల్లలు అందరూ కూడా ఉన్నారు. సో అందరికీ కూడా మీడియా ద్వారా ఈ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు 0 నుంచి 5 years వరకు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా సుమారుగా 95,000 మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా పోలియో దగ్గర ఉన్న సుమారుగా 1000 టీంలు మనకు ఉన్నాయి. అన్ని టీంలు కూడా సో 1000 టీమ్స్ అన్నీ మనకి ఇంటింటికి కూడా వెళ్ళే టీమ్స్ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో మనకి యూపీఎస్సీస్లో కూడా మనకి అవుతూ ఉన్నాయి. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి 94,000 మంది కూడా 100% వ్యాక్సినేషన్ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేయించుకోవాలని మేము కోరుతూ ఉన్నాము. ఆల్రెడీ ఇప్పుడు మన డిఎంహెచ్ఓ గారు చెప్తున్నట్టుగా మన దేశం అంతా కూడా పోలియో ఫ్రీ అయిపోయినా కూడా పక్క దేశాల్లో ఇంకా పోలియో ఉంది కాబట్టి అది ఎనీవే ఒకసారి ట్రాన్స్మిట్ అయ్యే పెద్ద క్రైసిస్ కన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మనకి కూడా ప్రికాషనరీ మెజర్స్ కింద మనం కూడా పల్స్ పోలియో వ్యాక్సిన్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ప్రారంభించింది. ఒకప్పుడు మన భారతదేశంలో చూస్తే చాలా చోట్ల కూడా చాలా దయనీయ స్థితి ఉండేది. పుట్టిన పిల్లలు కొద్దిగా పెరిగే లోపల అప్పటికప్పుడే కాళ్ళు చేతులు పడిపోవడం, మళ్ళీ ఏం చేసినా రాని పరిస్థితి. అలాంటి సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పోలియో జబ్బును ఎట్లనన్నా మనం రూపుమాపాలనే ఆలోచనతోటి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మరియు ధనిక స్వచ్ఛంద సంస్థ అయిన రోటరీ ఇంటర్నేషనల్ తోటి కొలాబరేషన్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. మనం చూసాం అంతకుముందు స్మాల్ పాక్స్ ఎరాడికేట్ అయింది, పోషమ్మ బాగా వస్తుండే, అట్లాంటివి కొన్ని తగ్గినాయి. మరి ఈ పోలియో వ్యాక్సిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకటే రోజు వేయాలి. ఎందుకంటే
ఈ పోలియో వైరస్ అనేది శరీరం నుంచి మనం లాట్రిన్ పోయినప్పుడు అక్కడ ఫీకల్ మ్యాటర్ తోటి రకరకాలుగా గాలిలో నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ ఊర్లో టీకాను వేరే దేశంలో టీకా వేయకపోతే అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకు అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి వాడలో అది ఎంత మారుమూల కావచ్చు వేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసింది.